Namaskaram, good evening everyone, ladies and gentlemen. And ఇవాళ కేటుగాడు వెంకటేష్ మూవీస్ వారి కేటుగాడు ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన సినీ ప్రముఖులకు కేఎస్ రామారావు గారు ఇప్పుడే విచ్చేశారు. వెల్కమ్ సార్. అలాగే సినీ ప్రముఖులకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అ వెరీ హార్టీ వెల్కమ్. TeaTimeNews.com and Cellcon Smartphones presents Venkatesh Movies vari Ketugadu audio launch, co-sponsored by Best Western Ashoka Hotel, Sri Aditya Group, Sadguna Creations, live on Gemini Music, TV9, NTV and Vanita, music on E3 Music and streaming on RDIO, sound and lighting by Channel Technic, and event organized by Yuva Media and Entertainment, movie co-sponsors Sari Dawn. So, Ketugadu, asli Ketugadu evadu? కేటుగాడు, ఆటగాడు, పోటుగాడు, కేడిగాడు వీళ్ళందరికీ బంధువా? అసలు ఈ కేటుగాడు కథ కమావేశు ఏమిటి, ఎలా ఉంటాడు, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. బట్ ముందుగా ఎలాంటి విఘ్నాలు కలగకుండా అవిఘ్నమస్తు అని దీవించడానికి ఒక చక్కటి గణేష్ వందనం డాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతున్నారు రమా అల్లూరి. ప్లీజ్ వెల్కమ్ రమా అల్లూరి. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते. विघ्न विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु मे सदा. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते. आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आकारं चन्द्रताराधिपम्. आकारं चन्द्रताराधिपं नमः सात्विकं शिवं 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 शिवं. థ్యాంక్ యూ సో మచ్ రమా అల్లూరి. రమా అల్లూరి గారు బేసిక్గా యూఎస్లో ఉంటారు, మన కోసం ఇక్కడ ఇవాళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు. చాలా చక్కగా చేశారు, అసలు అనిపించట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నైస్ పర్ఫార్మెన్స్. ఇక మూవింగ్ ఆన్,
కేటుగాడు, అసలు కేటుగాడు డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. కానీ నేను ఒక హింట్ ఇస్తున్నాను ఏంటంటే ఇది ఒక రామ్ కామ్, అంటే రొమాంటిక్ కామెడీ మూవీ అని నాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. మరి రామ్ కామ్ అంటే కొంచెం చిన్న ఝలక్ ఆడియో ఫంక్షన్లో కూడా కనపడాలి కాబట్టి నవ్వు అంటే లవ్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఇప్పుడు చక్కటి స్కిట్తో వస్తున్నారు జ్వాలా చక్రవర్తి గారు, అలాగే ఎంబీ జత్తిల గారు. ప్లీజ్ వెల్కమ్. హలో, అందరికీ నమస్కారం. చక్కటి సాయంకాల వేళ ఓ చక్కటి ముహూర్తాన వెంకటేష్ ఫిలిమ్స్ వారి కేటుగాడు కేక పెట్టించడానికి వస్తుంది. అందరూ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతకీ నా పరిచయం, నా పేరు జ్వాలా చక్రవర్తి. కింద క్యాప్షన్ వచ్చి ఓ సన్నటి బాలుడు. మరి నాకు ఒక 2 నిమిషాల పాటు ఇమిటేషన్ మిమిక్రీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఒక చిన్న ప్రయోగం మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో చేయబోతున్నాను. మరి మొట్టమొదట ఒక చిన్న క్విజ్ అడుగుతానండి. ఇదేంటంటే ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ వారి గొంతును అనుకరిస్తాను. మరి కరెక్ట్గా చెప్పిన వారికి చక్కటి బహుమతులు ఉన్నాయి. అందరు రెడీనా? మరి అరే ఏం రాబాయ్, పొట్టడికి పోతే మన నియోజకవర్గానికి 40 మంది ఉందామంటే 20 మంది తెచ్చిండు. ఇదేమన్నా పిల్లలు అనుకుంటుండ్రు రాబాయ్. అరే జర తమ్మికి సభచి సోనియాకి చెప్పాలి. ఎవరండి ఇలా మాట్లాడేది? ఎవరు చెప్పింది? ఫస్ట్ మీరేనా? వాట్స్ యువర్ నేమ్? కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వి హనుమంతరావు గారిది, ఎం సత్యనారాయణ గారి వాయిస్ దగ్గరలో ఉంటుంది, దరిదాపుల్లో. మరి చక్కగా చెప్పిన ఈ యంగ్ డైనమిక్ పర్సన్కి ఒక చక్కటి గిఫ్ట్ ఇస్తున్నాను. వాట్స్ యువర్ గుడ్ నేమ్? సచిన్, లైక్ ఏ సచిన్ టెండూల్కర్. సో హార్ట్లీ కంగ్రాట్స్ అండ్ డేరింగ్ డాషింగ్గా చెప్పారు. వెరీ గుడ్. ఆన్సర్ ఒకసారి ఇక్కడ చెప్పండి. వి హనుమంతరావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరూ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా పెద్దలు రామారావు గారు, అలాగే నాకెంతో ఇష్టమైన ఆర్పి పట్నాయక్ గారు, ఈనాటి హీరో మా సాయి కార్తిక్ గారు, అలాగే ఎంతోమంది పెద్దలు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం, తోటి నటీనటులందరికీ కూడా. మరి ఈ చిన్న మెడ్లీ మిమిక్రీ మీ అందరి కోసం. ఇప్పుడే మన ఫంక్షన్ హాల్కి అక్కినేని నాగార్జున గారు, బాలయ్య గారు ఇచ్చేశారు. వారిద్దరి మధ్య జరిగే ఒక చిన్న హాస్య సన్నివేశం ఏంటో మరి వారి వాయిస్ రూపంలో మీకు వినిపిస్తాను. శ్రీ ప్రకాష్ రాజ్ గారికి సాదర స్వాగతం, హార్ట్లీ వెల్కమ్, ద లెజెండరీ ఆఫ్ ద ఫీల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. ముఖ్యంగా మా హీరో శివకుమార్ గారికి కూడా హార్ట్లీ వెల్కమ్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. శివకుమార్ గారు వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్. సో అక్కినేని నాగార్జున గారు బాలయ్య గారితో అంటున్నారు, హే బాలయ్య ఏమిటి ఎప్పుడు చూసా 3 తరాల వంశం అంటావు, ఏమిటి మీ 3 తరాల వంశం గొప్పతనం అంటూనే బాలయ్య, మాది 3 తరాల వంశం రా. అప్పట్లో మా నాన్నగారు బొబ్బలిపులి, సర్దార్ పాపారాయుడు, దాబాబు సబర సుబ్బారెడ్డి, నరసింహరాయుడు, మా 3 తరం ముద్దు బిడ్డ తమ్ముతో తుమ్మురేపుతున్నాడు రా అంటూనే నాగార్జున, హే బాలయ్య మీది 3 తరాల వంశం గొప్పతనం అయితే మేము మామమ్మ సుమ్ అయిపోద్ది అంటూనే బాలయ్య, నాగార్జున చూడు, ఒకవైపే చూడు, మరోవైపు చూడాలనుకోవద్దు, మారిపోతావు, మసైపోతావు అంటూనే నాగార్జున, హే బాలయ్య ఎందుకొరికి మాడి మసైపోవడం, ఏం చక్క వేడి మీద ఆమ్లెట్లు పెసరెట్లు వేసుకుందాం పదా అనుకుంటూ బాలయ్య బాబు భుజం మీద చేసుకొని తీసుకెళ్లారు. చక్కగా నవ్వించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం, నచ్చితే చప్పట్లతో ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ జ్వాల గారు, థ్యాంక్ యూ. ఇక మూవింగ్ ఆన్, విజయం అతని ఇంటి పేరు. మరి బోల్డ్ అన్ని బిజినెస్లు చేశారు, అన్ని బిజినెస్లోనూ సక్సెస్ సాధించి ఇప్పుడు
ఆ సక్సెస్ బాటలోనే టాలీవుడ్కి కూడా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ మూవీస్ బ్యానర్ పై కేటుగాడు అనే సినిమాతో. సో వెల్కమ్ టు టాలీవుడ్ వెంకటేష్ గారు. ముందుగా సో బాలసాని వెంకటేష్ గారిపై ఒక ప్రత్యేకమైన ఏవి చూద్దాం ఇప్పుడు. లెట్స్ హ్యావ్ ది ఏవి ప్లీజ్. అతని అసలు పేరు, హార్డ్ వర్క్ అతని ఇంటి పేరు. అతనే బాలసాని వెంకటేష్. తాను చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్. అదే సక్సెస్ స్ఫూర్తితో అతనిప్పుడు సినిమా రంగంలోనికి కూడా అడుగు పెడుతున్నారు. సినిమా పట్ల తనకున్న ప్యాషన్తో వెంకటేష్ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి కేటుగాడు అనే చిత్రాన్ని నిర్మించారు. అన్ని రంగాలలో సక్సెస్లతో దూసుకుపోతున్న బాలసాని వెంకటేష్ గారు సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని అవుతారని ఆశిద్దాం. విజయం అతని అసలు పేరు, హార్డ్ వర్క్ అతని ఇంటి పేరు. అతనే బాలసాని వెంకటేష్. తాను చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్. అదే సక్సెస్ స్ఫూర్తితో అతనిప్పుడు సినిమా రంగంలోనికి కూడా అడుగు పెడుతున్నారు. సినిమా పట్ల తనకున్న ప్యాషన్తో వెంకటేష్ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి కేటుగాడు అనే చిత్రాన్ని నిర్మించారు. అన్ని రంగాలలో సక్సెస్లతో దూసుకుపోతున్న బాలసాని వెంకటేష్ గారు సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని అవుతారని ఆశిద్దాం. Once again, welcome sir. All the very best to you, Venkatesh garu. Moving on, let's ఈ రోజు మనం కేటుగాడు ఆడియో పండుగని జరుపుకున్నాం. మరి ఈ పండుగలో మొదటి పాట సంబరం ఎలా ఉందో చూద్దాం. మరి టు లాంచ్ ద ఫస్ట్ సాంగ్ లెట్ మీ కాల్ అపాన్ అందమైన ఊహలు అందమైన పాటలు. దీని కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్పి పట్నాయక్ గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్. అలాగే 100 crores అకాడమీ అధినేత విఎస్పి తెన్నేటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. First song launch please. గుడ్ ఈవినింగ్ ఆల్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ముందుగా ఎంత బాగా ఫస్ట్ సినిమాని ఎంత బాగా చేస్తున్నందుకు వెంకటేష్ గారికి కంగ్రాట్స్ చెప్తూ ఇదే రేంజ్లో సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్ కిట్టు అండ్ హీరో హీరోయిన్ తేజస్ అలాగే అమ్మాయి. ఈరోజు హీరో మా సాయి కార్తిక్. తను నేను కలిసి అమెరికా ప్రయాణం చేసాం. చాలా పెద్ద ట్రిప్ చేసాం. హీ వాజ్ మై రిథమ్ ప్లేయర్ దెన్. అప్పుడే తన టాలెంట్ తెలుసు. ఈ మధ్యకాలంలో వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మంచి మెలోడీస్ అంటే చెవులకు ఇంపుగా వినిపించే మెలోడీస్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్లో సాయి కార్తిక్ నంబర్ 1 పొజిషన్లో ఉంటాడు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఐఎమ్ హియర్ ఫర్ యూ. గుడ్ లక్. పెద్దలందరికీ నమస్కారం. వెంకటేష్ బల్సాని గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు మనకి ఒక కన్నుల పండుగగా కనిపిస్తారు. డైరెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడో దానికి తగినట్టుగా ప్రాజెక్ట్ వచ్చింది. ఇది కాకుండా దీనికి హీరో అయినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఆల్రెడీ రికార్డింగ్ స్పెషలిస్ట్గా ఆయనకు ఒక సిగ్నేచర్ ఉంది. ఈ పిక్చర్లో పాటలు ఆయన ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు
ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ నేను చూసి ఖచ్చితంగా ఈ పిక్చర్ పాటలు బాగుంటాయని అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. పాటలు విన్న తర్వాత నాకు ఖచ్చితంగా అది అద్భుతం అనిపించింది. కంగ్రాచులేషన్ సార్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. లెట్ us hope the audience will accept our movie. Thank you very much. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ తెనేటి గారు, అలాగే ఆర్పి పట్నాయక్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సాయి కార్తిక్ గారు మన ఆర్పి గారు చెప్పినట్టుగానే చాలా క్యాచ్ అండ్ పెపీ నెంబర్స్తో ఈ మధ్య ఎక్కడ కార్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఇంట్లో, రూమ్లో ఎక్కడ చూసినా కానీ ఆయన పాటలే మోగుతున్నాయి. మళ్ళీ ఇంకో ఆల్బమ్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మ్యూజిక్. ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే తర్వాత కూడా ఇదే చెప్తాను కాబట్టి. సో ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. మరి మీ మ్యూజిక్ కంపోజిషన్కి డాన్స్ కంపోజిషన్ ఎలా ఉందో చూపించబోతున్నారు సాయి రాజ్ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ ఫర్ అ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. Okay, teatimenews.com and Cellcon Smartphones presents Venkatesh Movies vari Ketugadu audio launch is co-sponsored by Best Western Ashoka Hotels, Sri Aditya Group, Sadguna Creations, and live ga chustunar meer karyakramani through Gemini Music, TV9, NTV and Vanita. Music is on E3 Music and streaming on RDIO. Sound and Lightning by Channel Tech, event organized by Yuva Media and Entertainment, and movie co-sponsored by Saridon. Okay, ipudu it's time to listen to the second song. అంటే అందరూ అంతా చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. సో దే వాంట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్ అంటే నేను కూడా సరే అని ఈసారికి ఒప్పేసుకున్నాను. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ పతాని రామకృష్ణ గౌడ్ గారు అలాగే మోహన్ గౌడ్ గారు టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్ సార్ టు లాంచ్ ద సెకండ్ సాంగ్. అలాగే ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ వెల్కమ్ ద జెంటిల్మెన్ విత్ ద బొకే సార్. వెంకటేష్ గారు బొకే ద్వారా మన గెస్ట్ని వెల్కమ్ చేస్తారు. ఈనాటి కేటుగాడు ఆడియో ఫంక్షన్స్కి వచ్చిన మా ఇండస్ట్రీ పెద్దలు కేఎస్ రామారావు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రకాష్ రాజ్ గారు, ఇంకా వచ్చిన ప్రొడ్యూసర్స్, అలాగే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించిన వెంకటేష్ గారు, ఈనాటి పెళ్లి కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, గతంలో ఇతను పటాస్ అనే ఒక సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. ఈ సినిమా వెంకటేష్ గారు చాలా కష్టపడి మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమాలో మా కేఎస్ఆర్ రామారావు గారి మేనల్లుడు అనుకుంటా హీరో గారు మంచి విజయాన్ని సాధించి ఎన్నో దాదాపు 100 షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా చేసిన హీరోయిన్ గారు ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఇలాంటి నిర్మాతల్ని ప్రోత్సహించండి, ఈ సినిమాని విజయవంతం చేయండి. మా వెంకటేష్ గారు ఈ సినిమా తర్వాత ఇంకా గొప్ప సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి సపోర్టుగా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫంక్షన్కు ఈరోజు చూస్తుంటే మొత్తం ఈ హాల్ అంతా క్రిక్కిరిసిపోయింది. రేపు థియేటర్స్ కూడా ఇలాగే క్రిక్కిరిసిపోవాలని, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సినీ పెద్దలు కేఎస్ రామారావు గారికి, క్యారెక్టర్ అండ్ డైనమిక్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కళాభివందనాలతో వెంకటేష్ మూవీస్ బ్యానర్పై విఎస్పి తెన్నేటి ఆయన రచయితగా సినిమా ఇండస్ట్రీకి అందరికీ సుపరిచితుడు. ఆయన సమర్పణలో అచ్చిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అచ్చిబాబుకు అపారమైనటువంటి అనుభవం ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఏళ్ల మీద
ఏరియాల బిజినెస్ లెక్కేయగలిగినటువంటి సమర్థుడు అచ్చిబాబు. అంతేకాదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కూడా ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా ప్రొడక్షన్ను జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచి ఒక గుడ్ ప్రోడక్ట్ను ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అచ్చిబాబు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ కిట్టు ఒక మంచి కసితో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. సాయి కార్తిక్ పేరు చెప్తే ఈ ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ పెట్టి సాంగ్స్ హిట్ అని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఏ ఫంక్షన్లు లేకుండా సాయి కార్తిక్ సినిమా అంటేనే సాంగ్స్ హిట్ అన్న విషయం అందరికీ తెలుసు. గతంలో ఒక పైసా అయితేనేమి, పటాస్ అయితేనేమి, అసుర అయితేనేమి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి సాయి కార్తిక్. ఈ సినిమా సంగీతం కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే కేటుగాడు. కేటుగాడు అనేది మంచి క్యాచింగ్ టైటిల్, అంటే ప్రేక్షకులకు ఈజీగా చేరువయ్యేటువంటి టైటిల్. ఈ కేటుగాడు అనే టైటిల్ మీదనే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు హీరోగా కేటుగాడు అనే ఒక సినిమా గతంలో తెరకెక్కించారు. అది మంచి ప్రజాదరణ పొందినటువంటి చిత్రం. ఈ కేటుగాడు చిత్రం కూడా ఒక మంచి అఖండ విజయాన్ని సాధించి పెట్టాలని డేర్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ నిర్మాత వెంకటేష్ గారు ఇండస్ట్రీలో నిలదొక్కుని మరెన్నో విజయవంతమైన చిత్రాలను ప్రజలకు అందించాలని, ఆయన మరెన్నో చిత్రాలను నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ కేటుగాడు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ మూవింగ్ ఆన్, దాన్ని ముద్దుగా షార్ట్ ఫిల్మ్స్ క్వీన్ అంటూ ఉంటారు ఇప్పటిదాకా. మరి కేటుగాడు సినిమాతో మాత్రం బిగ్ స్క్రీన్ ఫేమ్ కూడా రాబోతుందని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు అందరూ. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకి జవాబు ఇప్పుడు వస్తున్న అందమైన ఏవి ఆన్ ద బ్యూటిఫుల్ చాందిని చౌదరి. లెట్స్ హావ్ ఎన్ ఏవి ప్లీజ్. షార్ట్ ఫిలిమ్స్ తో బ్యూటీ క్వీన్ గా అందర్నీ ఆకర్షించి తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకొని ఇప్పుడు వెండితెరకి పరిచయం అవుతున్న 16 అనాల అచ్చ తెలుగమ్మాయి చాందిని చౌదరి. యూట్యూబ్ లో తన ప్రతిభను చాటి అదరహో అనిపించుకొని ఇప్పుడు వెండితెరపై సూపర్ హిట్ అనిపించుకోవడానికి వస్తున్న చాందిని చౌదరికి ఇదే మా హార్ట్లీ వెల్కమ్. రియలీ ఎంత షార్ట్ ఫిల్మ్ అయితే ఇంత షార్ట్గా చెప్తే ఎలా కదా, చీటింగ్ కదా. అంటే యువర్ వర్క్ విల్ స్పీక్ అని అనుకుంటున్నాం మేము కదా. కదా తెలుగు అమ్మాయి కదా అని తెలుగులో మాట్లాడుతున్నా, లేవు కొంచెంసేపు ఓ అని కాదు కదా. వెరీ నైస్. బై ద వే బయట టాక్ అందరూ అమ్మాయి చాలా బాగుంది అంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వే బెస్ట్ టు యూ చాందిని. మూవింగ్ ఆన్, థర్డ్ సాంగ్ లాంచ్ చూద్దామా, విందామా? యాక్చువల్లీ చూద్దాం అని చెప్పడం అలవాటై లెట్స్ లిసన్ టు ద థర్డ్ సాంగ్. మరి లాంచ్ చేయవలసిందిగా ఈ రోజుల్లో కొత్త జంటలందరూ చాలా ఇష్టపడి చూస్తున్న సినిమాల డైరెక్టర్ మారుతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రొడ్యూసర్ పద్మారావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ టు లాంచ్ ద థర్డ్ సాంగ్ ఆఫ్ కేటుగాడు. మారుతి గారు, పద్మ గారు అండ్ సప్తగిరి గారు మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్ మరి మనం థర్డ్ సాంగ్ చూసాము, మరి మీ బెస్ట్ విషెస్. సాంగ్ చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పినట్టు అని కాకుండా నిజంగానే బాగుంది సాంగ్. అలాగే తేజస్ చాలా మంచి యాక్టర్. యాక్చువల్గా నేను బస్ స్టాప్ తీస్తున్నప్పుడు తను ఒకసారి కేఎస్ రామారావు గారు పంపించారు, ఒకసారి చూడమంటే తను చూశాను.
అంటే తనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మంచి పట్టుదల ఇది ఉంది. దాంతో తను యాక్టర్గా అన్ని కోణాల్లో కూడా తను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు కూడా చాలా కసిగా సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్టు తెలుస్తుంది. అట్లాగే మా కెమెరామ్యాన్ జోషి గారు కూడా చాలా మంచి కెమెరామ్యాన్. ఎంటైర్ టీం అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడాలని, కేటుగాడు మళ్ళీ ఒక ట్రెండ్ సెట్ లాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. సార్ సభకు నమస్కారం. న్యాయంగా నిజంగా ఆలోచించి చెప్పాలనుకుంటే ఈ మధ్యనే తెలంగాణ ఆంధ్ర రెండుగా విడిపోయింది రాష్ట్రం. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రొడ్యూసరు, డైరెక్టరు, నిర్మాతలు, లేకపోతే మా కేఎస్ రామారావు గారు లాంటి వీళ్ళందరినీ చూసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంది. ఈ సినిమా బాలసాని వెంకటేష్ గారు ప్లస్ అచ్చిబాబు నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. నా ఎదురుగా ఉన్న శివకుమారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత, ఈ ఆర్టిస్టులను చూసిన తర్వాత అంటే ఒక మంచి దారికి, మంచి రూట్కి తెలంగాణ ఆంధ్ర అనేది భాషా భేదాలు, కులమతాలకు అతీతంగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. నమ్మి ఫీల్డ్కి డెఫినెట్గా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ కూడా కోఆపరేషన్ చేస్తూ ఉంది. మా రామకృష్ణ గౌడ్ కూడా ఎదురుగానే ఉన్నాడు, కోఆపరేషన్ చేస్తూ ఉంది. ఈ ఫీల్డ్లో ఇట్లాగే కలకాలం అంటే ఇట్లాగే ముందుకు పోయి సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రీసెంట్గా ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బాహుబలి రిలీజ్ కంటే ముందు థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత థియేటర్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. నిజంగా కూడా అవి కూడా పచ్చగా ఉండాలి, పరిశ్రమగా కూడా పచ్చగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ అచ్చిబాబు కానీ ప్లస్ డైరెక్టరు కిట్టు, సాయి కార్తిక్, హీరో గారికి అందరికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ, ప్రకాశ్ రాజ్ సార్కి, సార్ అలాగే రామారావు సార్కి నమస్కారం. ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేశాను. చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. 100% ఈ సినిమాకి నా క్యారెక్టర్ పెద్ద బిగ్ ప్లస్ అవుద్ది. నా కెరీర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కిట్టు గారికి అండ్ వెంకటేశ్వరరావు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సప్తగిరి గారు. సప్తగిరి గారు అసలు ఎలా అండి థ్యాంక్ యూ. సర్రమంటూ ఒళ్ళంతా కరెంటు పాక ఎనర్జీ ఉన్న సుశాంత్ గారు అయితే యాప్ట్గా ఉంటారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్. అలాగే ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం సార్. వెంకటేష్ గారు మన కేటుగాడు ప్రొడ్యూసర్, వెల్కమింగ్ సుశాంత్ గారు, అలాగే ప్రొడ్యూసర్ శివ గారు. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ తేజస్ గురించి చెప్పాలి ఫస్ట్. యాక్చువల్లీ మా సిస్టర్ సాహిత్య ఫ్రెండ్ బాగా తేజస్, అండ్ అలాగే నాకు కూడా పరిచయం అయ్యి బాగా ఫ్రెండ్ అయ్యాడు. బయట మాత్రం చాలా అల్లరిగా, ఆ టైటిల్ బయట చూసి పెట్టారా స్టోరీలో పెట్టారా తెలియదు కానీ బయట బాగా సూట్ అవుతుంది కేటుగాడు తేజస్. సో ఈజ్ బయట మాత్రం ఈజ్ వెరీ స్పాంటేనియస్, వెరీ ఎనర్జెటిక్, చాలా ఫ్రీగా ఈజ్ ఉన్న పర్సన్. సో ఐఎమ్ హోపింగ్ అది స్క్రీన్ మీద కూడా ట్రాన్స్లేట్ అవుతుందని ఐఎమ్ హోపింగ్. సో ఐఎమ్ విషింగ్ డైరెక్టర్ కిట్ గారికి, ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి. పప్ సాంగ్ చాలా బాగుందండి. హీరోయిన్ చాందిని, ద ఎంటైర్ టీమ్, అండ్ ఐఎమ్ షూర్ సప్తగిరి కూడా ఇందాక చెప్పారు. సో ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్ ఎంటర్టైనర్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా అనిపిస్తుంది. సో తేజస్, ఐ రియలీ విష్ దిస్ మూవీ డస్ వెరీ వెల్ ఫర్ యూ. అండ్ నువ్వు బయట ఉన్నట్టు చేస్తే అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. కేటుగాడు సినిమా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాత వెంకటేష్ గారికి ఈ యొక్క తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చెప్తూ,
మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు అన్న గొట్టుముక్కల పద్మారావు గారు, మరి అదేవిధంగా నాకు సోదరులు ప్రకాష్ రాజ్ గారు, కెఎస్ రామారావు గారు, రామకృష్ణ గారు, మరియు సాయి కార్తిక్ గారు, అచ్చిబాబు గారు, మరియు ఇతర మిత్రులందరికీ కూడా, సినిమా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మొట్టమొదటిగా మన వెంకటేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే తను సినిమా మొదటిసారి చేపడుతూ మరి ఈ యొక్క సినిమాలో ఒక తెలుగు అమ్మాయిని, ఇంత చక్కటి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు చూసినటువంటి సగం సినిమా సక్సెస్ టైటిల్లోనే వస్తుంది. మరి ఈ టైటిల్ చూస్తే తప్పకుండా కమర్షియల్గా హిట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా పాటలు, మరి మన యొక్క సాయి కార్తిక్ గారి గురించి దాదాపుగా ఇప్పటివరకు చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి మరి తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇప్పుడు లైవ్గా మనం పాటలు చూడడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనల్నే ఆకర్షిస్తున్నాయంటే ఆడియన్స్ కూడా తప్పకుండా ఆకర్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సినిమా ఎంటైర్ సినిమా ఈరోజు ఫంక్షన్ కూడా దాదాపుగా యువ ఎంటర్టైన్మెంట్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి, చాలా బాగా ఆర్గనైజ్ చేసిన వారికి, మరి అదేవిధంగా యాంకరింగ్ అంటే మా అనసూయ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సినిమా ఎంటైర్ టీమ్, డిఓపి, ఇదివరకు ఫోటోగ్రఫీ చూస్తే ఒక రిచ్ లొకేషన్స్, ఆ ఫోటోగ్రఫీ మనం చూస్తున్నప్పుడే సినిమా యొక్క క్వాలిటీ, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా ఏ విధంగా ఆకర్షిస్తుందని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఆ యొక్క ఫోటోగ్రఫీ చూసినప్పుడు నిజంగా జోషి గారు అద్భుతంగా చిత్రీకరించడం, మరియు ఈ యొక్క దర్శకులు రామకృష్ణ గారు మరి అత్యద్భుతంగా ఈ యొక్క సినిమాను చిత్రీకరించుతూ, మరి అదేవిధంగా ఈ యొక్క హోల్ ఎంటైర్ టీంతో పాటు మరి అచ్చిబాబు గారు, వారు దాదాపుగా మంచి మిత్రులు. మరి సినిమా గురించి ప్లానింగ్ ఎలా చేస్తారో ఇందాక మోహన్ గౌడ్ గారు చక్కగా చెప్పడం జరిగింది. వారు సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా వ్యాపారం చేయాలా, సినిమాను ఏ విధంగా మనము బడ్జెట్ కంట్రోల్లో ఉంచుతూ తీయడానికి మరి ఎంతోమందికి సలహాలు ఇస్తూ, వారు కూడా చిన్న చిన్న సినిమాలు నిర్మాణం చేపడుతూ మరి ఈ యొక్క సినిమాకు చేదోడు వాదోడుగా తను సహకరిస్తూ ఈ యొక్క సినిమాను సక్సెస్ చేయడానికి పాలు పంచుకున్నందుకు, మరి ఈ యొక్క సినిమా ప్రతి ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి తెలుగు ఆడియన్స్, ఈరోజు ఉన్నటువంటి 15 కోట్ల తెలుగు ఆడియన్స్కి ఒక్కటే కోరుకునేది ఏంటంటే, ఈరోజు సినిమా ఇండస్ట్రీ నిలబడాలంటే తప్పకుండా కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రొడ్యూసర్స్ని ఆదరించి అభిమానించి ఈ యొక్క సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుశాంత్ గారు, అలాగే థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఓకే, మూవింగ్ ఆన్. కన్నడ తెలుగు చిత్రాల్లో కాలు పెట్టారు ఒకటే సినిమాతో, ఉలవచారు బిర్యానీ. చాలా స్పైసీ టైటిల్ అండ్ అంతకంటే మించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో. సో మొదటి సినిమాతోనే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో నామినేట్ అయిన మన తేజస్, ఎస్ తేజస్ రాకెట్లో దూసుకొస్తున్నాడు కేటుగాడు సినిమాతో. మరి కేటుగాడు ఎవరు ఏంటి ఇప్పటివరకు నేనేం మాట్లాడలేదు. ఆ కథా కమామీషు ఈ ఏవీలో చూద్దాం. లెట్స్ హ్యావ్ ద స్పెషల్ ఏవీ ఆన్ అవర్ హీరో టునైట్, కేటుగాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి, అది ఒక జాతీయ నటుడి డైరెక్షన్ లో, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు నిర్మించిన ఉలవచారు బిర్యానీ సినిమాతో హీరోగా లాంచ్ అయి తన నటనతో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కు బెస్ట్ డెబ్యూట్ హీరోగా నామినేట్ అవ్వటమే కాకుండా ఒక్క సినిమాతోనే ఎందరో అతిరథ మహారథులతో శబాష్ అనిపించుకున్న యువ ఎనర్జెటిక్ హీరో తేజస్. ఉలవచారు బిర్యానీతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టి ఇప్పుడు కేటుగాడిగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడానికి వస్తున్న తేజస్ కి ఆల్ ద బెస్ట్. ఓకే, మూవింగ్ ఆన్. 5th సాంగ్, స్పెషల్ సాంగ్. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి వినవయ్యా, రామయ్య ఎక్కడున్నావయ్యా, వేదిక మీదకి రావయ్యా. అజయ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే సారిడాన్ బ్రాండ్ హెడ్ అమిత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని బొకేలతో
వెల్కమ్ చేయవలసిందిగా కోరుకున్నాము అజయ్ గారిని అలాగే అమిత్ గారిని. వెల్కమ్ జెంటిల్మెన్. Can we have you occupy the center of the stage, please? And కేటుగాడు ఫిలిం గురించి నేను అంటే వెంకటేష్ గారి గురించి ఫస్ట్ మాట్లాడాలని. సో చంద్రపూర్ అయింది యాక్చువల్గా. మా డాడీ కూడా కొంచెం బాగా తెలుసు, ఫ్రెండ్. లాస్ట్ టైం 2-3 years బ్యాక్ సినిమా అజయ్ ఇట్లా ఏదో అనుకుంటున్నానంటే అసలు వద్దండి ఎందుకు అని చెప్పాను. వన్ ఫైన్ డే నాకు ఆఫీస్ కాల్ వస్తే నేను అక్కడికి వెళ్తే ఆయన ఉన్నారు. సార్ ఓకే సార్ వచ్చేసారా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అండి, సినిమా స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ఏదో రోజు సినిమా ఖచ్చితంగా చేసేస్తారు. సో ఆల్ ద బెస్ట్ సార్. సినిమా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే డైరెక్టర్ ఆర్కే నాకు ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సాయి కార్తిక్ గారు సాంగ్స్ చాలా బాగున్నాయి. తేజస్ ఆల్ ద బెస్ట్. ఐ విష్, ప్రే అండ్ హోప్ ఈ ఫిలిం నీకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Good evening. I have only one word. First of all, thank you very much to giving us this opportunity to get associated with this film. And I have one word, that this film is going to rock on the box office. Thank you. Thank you so much. Thank you, gentlemen. Thank you, all of you. All right, Mari. ద బెస్ట్ని లాస్ట్కి పెడతారంటూ మన కేటుగా టీం కూడా పెట్టినారు. అండ్ అదేమిటంటే నాట్ దిస్ సాంగ్, లైవ్ పర్ఫార్మెన్స్ బై నన్ అదర్ దాన్ టుడేస్ పెళ్లి కొడుకు సాయి కార్తిక్ గారు. సో ఈస్ గోయింగ్ టు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు అలాంగ్ విత్ హిస్ టీమ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సాయి కార్తిక్ గారు. ఇంకో లైన్ అలా యాడ్ చేయాలనిపించింది, మీరు అంతలో బొకే తీసుకోండి. సో పటాస్లు ఇలా బోల్డర్ని పేల్చబోతున్నారు మీరు. సో ఎన్ని డెజర్ట్స్ వచ్చినా కానీ మాకు ఫ్రూట్ సలాడ్ చాలా ఫేవరెట్. సో మీ సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయని చెప్దాం అనిపించింది చెప్పాను. సో ద స్టేజ్ ఆల్ యువర్స్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చేసిన పెద్దలందరికీ, రామారావు అంకుల్కి అండ్ ప్రకాష్ రాజ్ గారికి. నా ఫేవరెట్ అంటే ప్రకాష్ రాజ్ గారు. నేను చాలాసార్లు ఎక్కువసార్లు తలుచుకున్నాను సార్ మిమ్మల్ని. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నా ఆడియోకి వచ్చినందుకు. అండ్ తేజు చాలా ఎప్పటి నుంచి మంచి ఫ్రెండ్. అండ్ ఇలా సినిమా చేసి ఇలా కలుస్తాం అనుకున్నాం, కలిసాం. చాలా వచ్చేసిన సుశాంత్ గారికి, అందరికీ వచ్చేసిన పేరున అందరికీ నమస్కారం. ఈ ఆడియో అండ్ కిట్టు నా తమ్ముడు, నన్ను అన్న అంటూ 1.5 yearగా చాలా ఇద్దరం కలిసి పనిచేస్తూ ఈ మంచి ఆల్బమ్ రావాలని, కమర్షియల్ ఆల్బమ్ కావాలని చాలా వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తనకి పెద్ద పేరు తెచ్చిపెట్టాలి. అండ్ మై వెంకటేష్ గారు అసలు ఎంత కూల్ ప్రొడ్యూసర్స్ అంటే, నేను వర్క్ చేసిన అందరు ప్రొడ్యూసర్స్తో వెంకటేష్ గారు కూడా నాకు చాలా అనమాట. ఎందుకంటే ఏది అడిగినా క్వాలిటీ కోసం ఏమాత్రం తగ్గకుండా నాకు అన్నీ, నేను అడిగిన ప్రతిదీ నాకు ఇచ్చినటువంటి వెంకటేష్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మరి TTimenews.com and Cellcon Smartphones presents Venkatesh Movies vari Ketugadu audio launch, co-sponsored by Best Western Ashoka Hotel, Sri Aditya Group, Sadguna Creations, live on Gemini Music, TV9, NTV and Vanita. Music on E3 Music and streaming on RDIO, and live updates on e3talkies.com. Sound and lighting by Channel Tech. Event organized by Yuva Media and Entertainment. Movie co-sponsors Saridon, and movie presented by Tenneti Garu. Yes, moving on. అతనికి మూవీ అంటే వ్యసనం, నటన ఒక వ్యసనం, పాత్రలే తనకి ప్రాణం. అందుకే మనందరికీ అతనంటే ప్రాణం. Yes, I am talking about none other than our very own Prakash Raj garu. Can we have you on stage, please, sir? Very proud of you, sir. సినిమాలే మీకు లోకం, అందుకే సినిమాలు కూడా మాకు లోకం అయ్యాయి. బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ సార్ అగైన్ ఆన్ స్టేజ్. సో ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు మీరు 2 ముక్కలు చెప్పాలి, తర్వాత కొంచెం టీజా భరించండి. ట్రైలర్ లాంచ్ అంటే చాలు. నిండిన సభకు నమస్కారం.
ఇలాంటి ఒక చిన్న సినిమాకి ఇలా నిండిన ఒక ఆడియో ఫంక్షన్ చూడడం చాలా ఆనందంగా ఉంది. అన్నిటికన్నా నాకు చాలా ఆనందం ఏంటంటే ఒక టీం సినిమా మొత్తం కలలు కని షూటింగ్ చేసి ఒక ఆడియో లాంచ్ని సంభ్రమంగా సంభ్రమిస్తూ ఒక పండగలా జరుపుకుంటున్నారంటే వాళ్ళు కన్నా ఆ కళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని, ఆ కళ కనేటప్పుడు వాళ్ళు అనుభవించిన అనుభూతిని, ఒక సంతోషాన్ని, ఇవన్నీ మా కంటికి కనిపిస్తాయి. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ యు హ్యావ్ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. ఇలా సినిమా తీయడం చాలా కష్టం, ఎలాగైనా చాలా కష్టం అని ఎప్పుడూ ఏడుస్తూ వాళ్ళకన్నా ఇలా ఒక మంచి సినిమా తీసాం, మనందరికీ గుర్తింపు కావాలి, మన కళల్ని మీరు చూడాలి అంటూ దాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నాం. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఫంక్షన్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ సాయి కార్తిక్, వెరీ గుడ్. I love the songs. For you, for Kittu, నిర్మాత వెంకటేష్ గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఆర్వి పట్నాయక్ లాంటి వాళ్ళు సాయి కార్తిక్ గురించి మాట్లాడుతూ, ఆయనతో ఉన్న ప్రయాణం గురించి మాట్లాడుతుంటే, ప్రతి ఒక్క సింగర్, ఒక యంగ్ టాలెంట్ వచ్చి థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు, థ్యాంక్ యూ డైరెక్టర్ కిట్టు అని ఒకరికొకరు థ్యాంక్స్ చెప్తుంటే, ఒక సినిమా అనేది ఒక సినిమా సక్సెస్ ఈ సినిమాతో గెలిచేస్తాం అనేది కాదు. నా అనుభవంతో చెప్తున్నాను. ఆర్వి పట్నాయక్ గారికి తెలుసు, కేఎస్ రామారావు గారికి తెలుసు. అదొక సుదీర్ఘమైన ప్రయాణం. బట్ అలాంటి ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో మన ప్రతిభ 10 మందికి తెలియాలి, మనకు గుర్తింపు రావాలి. అలాగే మనతో ఉన్న సాటి ప్రతిభలకు కూడా చోటిస్తూ అలా చాలా ఒక ఆరోగ్యమైన ప్రయాణం మీలో చూస్తున్నాను. అండ్ కంటిన్యూ దిస్ వెరీ హెల్దీ, ఇస్తూ పుచ్చుకుంటూ ఇలా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. బికాస్ ఎ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. అండ్ ఐ విష్ యూ అ వండర్ఫుల్ జర్నీ టు ద హోల్ టీమ్, కిట్టు గారు కానీ నిర్మాత గారు కానీ, ఫర్ యూ. బికాస్ ఆ ఆరోగ్యం కనిపిస్తుంది, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అండ్ యూ విల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ ఇక తెలుగమ్మాయి చాందిని, వెరీ ప్రౌడ్ టు హ్యావ్ డేర్డ్ టు కమ్ విత్ స్మాల్ స్క్రీన్ షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఈరోజు యు ఆర్ హియర్. అండ్ యంగ్ యాక్టర్స్ హు హావ్ కమ్ అండ్ వెస్ట్, ఈ గురించి తర్వాత మాట్లాడతాను నేను, తేజస్ గురించి, బికాస్ దట్స్ వై ఐఎమ్ హియర్. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత తక్కువ బడ్జెట్ సినిమా అయినా, ఆఖరికి ప్రేక్షకులు చూసేది మీరు కన్న కళలో నిజాయితీ ఉందా, మీ కృషిలో అర్థం ఉందా, మీకు నిజంగా ప్రతిభ ఉందా అనే చూస్తారు. కొంచెం లేట్గా కూడా గుర్తింపు రావచ్చు. బట్ ఐ హోప్ ఈ టీం ఇక్కడే ఆగకుండా ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం చూడాలి. ఎందుకంటే ఇది ఆయస్కాంతం లాంటిది సినిమా. గెలిచినవాడు ఎలాగైనా నేను పొందిన స్థానాన్ని పోగొట్టుకోకూడదని అహోరాత్రి శ్రమించాలి. అందరికీ చోటున్న ఇండస్ట్రీలో మనం ఎలాగైనా ఎదగాలి, మనకు గుర్తింపు రావాలని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో దెర్ ఈస్ నోబడీ హూ ఇస్ అ పర్మనెంట్ నంబర్ 1, నంబర్ 2 ఇన్ దిస్ ఇండస్ట్రీ. సుదీర్ఘంగా మీ జీవితాంతం ఒక గుర్తింపుతో ఉండగలుగుతారా? అదికి చోటు ఉంది. అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు. ఒక మంచి కథని, ఒక మంచి ప్రతిభని ఎప్పుడు వాళ్ళ ఇంటికి పంపించలేదు. మీరు చేయాల్సింది నిజాయితీతో పని, నో షార్ట్ కట్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తేజస్, కేఎస్ రామారావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏదో డైరెక్షన్ చేద్దామని, నాలో ఉన్న కథ ఉందని అనుకుంటున్నప్పుడు ఐ వాంటెడ్ అన్ యంగ్ యాక్టర్ అండ్ ఐ వాజ్ ఆడిషనింగ్. అండ్ కేఎస్ రామారావు గారు, ప్రకాష్ గారు, దెర్ ఈజ్ నథింగ్ టు ఫోర్స్ లేదు. నేను నిర్మాత అని మీతో ఉన్నానని కాదు, బట్ నాకంటికి ఒక కుర్రోడు ఉన్నాడు, చూస్తారా అన్నాడు. ఐ సా హిమ్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ బాయ్ ఐ కాస్టెడ్. ఆయనలో తనకు ఒక గుర్తింపు రావాలి, ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనే ఒక కసి, ఒక ఆకలి. అండ్ దానికి ఓవర్ నైట్ రాలేదాడు. తేజ లాంటి ఒక డైరెక్టర్ దగ్గర 1 సంవత్సరం పనిచేసి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆయనకు అన్నీ తెలుసుకుంటూ వచ్చిన కుర్రోడు. అండ్ చాలా నిజం చెప్పాలంటే ఐ డీప్ ఫ్రమ్ మై హార్ట్, నేను కానీ నా భార్య కానీ నన్ను డాడీ అంటాడు ఆయన. అండ్ కేఎస్ రామారావు గారిని వీ ఆల్ యాక్చువల్లీ వాంట్ టు రియలీ సీ హిమ్ సక్సెస్ఫుల్ బికాస్ హీఈస్ అన్ ఇమ్మెన్స్ బండల్ ఆఫ్ ఎనర్జీ. అద్భుతమైన టాలెంట్ ఉంది. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ద డైరెక్టర్ గారు ఒప్పుకుంటారు. ఆయనకు మంచి చెవులు ఉన్నాయి, వింటాడు. హీ క్యాన్ డైజెస్ట్ థింగ్స్ అండ్ హీ ట్రైస్ హిజ్ హార్ట్ టు కమ్ అవుట్. అండ్
ఒక సినిమా రెండో సినిమా సక్సెస్ అవ్వాలని కాదు, బట్ ఇఫ్ యూ కంటిన్యూ టు పర్స్యూ దెర్ ఈజ్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ చాందిని, టు యూ టు ఐ నో, ఒక నటుడిగా మీ కళ్ళల్లో ఎన్ని కళలు ఉంటాయి, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయని నాకు తెలుసు. బట్ జస్ట్ కంటిన్యూ, గమ్యమే ముఖ్యం, లక్ష్యం కాదు. అండ్ దే విల్ లవ్ యూ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ రైట్. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి పండగ లాంటి ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చి మీ మనసారా ఆశీర్వదిస్తూ చూస్తున్నారు. చిన్న సినిమాలను చూడండి అని ప్రేక్షకులను అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనలో ప్రతిభ ఉంటే, మంచి సినిమా ఉంటే వాళ్ళు చూస్తారు. అండ్ ఐఎమ్ ష్యూర్ తెలుగు ప్రేక్షకులు ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఇలాంటి ఒక మంచి సినిమాని, ఈ ప్రయత్నాన్ని, ఈ సంభ్రమంగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్న ఈ టీంని ఆశీర్వాదిస్తారని నేను నమ్ముతాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కేటుగాడు తీసిన కిట్టు గారు హిట్ కొట్టేశారు. కంగ్రాచులేషన్స్, ఫ్యాంటాస్టిక్, వెరీ ప్రామిసింగ్ ట్రైలర్. అండ్ ఇప్పుడు వీ గోన్ హ్యావ్ టైం ఆసనమైంది. మనం ఇప్పుడు బిగ్ సిడి ఆడియో లాంచ్ జరుపుకోబోతున్నాం. మరి ఆడియో లాంచ్ జరపడానికి ఐడ్ లైక్ టు రిక్వెస్ట్, నిర్మాత అంటే ఎలా ఉండాలో ఎస్ ఆయనలా ఉండాలి, సినిమా ఎలా తీయాలో ఎస్ ఆయన చూస్తే తెలుస్తుంది. అలాగే కష్టపడే తత్వాన్ని ఇష్టపడేది ఎవరు అంటే ఎస్ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ నిర్మాత కెఎస్ రామారావు గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్? అలాగే ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్రకాష్ రాజ్ సార్ టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. అండ్ కేటుగాడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. చాందిని, హమారి చాందిని వేదిక మీదకి రావాలి. సుశాంత్ గారు, శివకుమార్ గారు, సాయి కార్తిక్ గారు, కెన్ వీ హ్యావ్ ఆల్ ద డిగ్నిటరీస్. ఆర్పి పట్నాయక్ గారు సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? కేటుగాడు టెక్నీషియన్స్ అండ్ టీమ్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. రఘు గారు వేదిక మీదకి రావాలి సార్. మంచి కారు, మంచి రఘు గారు. ప్రేమ్ గారు, అలాగే లిరిసిస్ట్ కాసుల శ్యామ్ గారు, బాలాజీ గారు, శ్రీమణి గారు, భాషాశ్రీ గారు, శర్మ గారు, రోషన్ బాలు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. బాలసాని రాములు గారు, బాలసాని అంజయ్య గారు, ప్రేమ్ గారు, శివ గారు, గణేష్ గారు, పవన్ గారు, శ్రీనివాస్ గారు, విజయ్ ఠాకూర్ గారు, దిలీప్ గారు, గంగాధర్ గారు, వెంకన్న గారు, రమేష్ గారు, శేషు గారు, మోహన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? అలాగే స్నిగ్ధ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కేటుగాడు, ఈరోజు దిస్ ఇస్ యువర్ డే ఆడియో లాంచ్. సో ఆడియో లాంచ్ ఆవిష్కరణలో భాగంగా మీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. బాలభాను గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. DSP తెన్నేటి గారు, the presenter of కేటుగాడు. I'd like to request you sir to please welcome KS Ramarao garu with a bouquet. teatimenews.com సుధాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. కెఎస్ రామారావు గారు బిగ్ సిడి ఆవిష్కరిస్తున్నారు. చూస్తుండగానే నేనిన్నే ఏదో హాయి వచ్చి పుట్టింది నన్ని. అలాగే
ఆవిష్కరించి మొదటి సీడీని ప్రకాష్ రాజ్ గారికి అందివ్వాల్సిందిగా కోరుకున్నాము. జెంటిల్మెన్, మెయిన్ కాస్ట్ మాత్రమే వేదిక మీద ఉండాల్సిందిగా దయచేసి విన్నపించుకుంటున్నాము. అలాంగ్ విత్ ద చీఫ్ గెస్ట్ టునైట్, I'd like to request rest all ladies and gentlemen, thank you so much for your presence on stage. Can we have you please sit back and enjoy now? దయచేసి మెయిన్ కాస్ట్ అండ్ చీఫ్ గెస్ట్ మాత్రమే వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. teatimenews.com and Cellcon smartphones వారి VSP 1080 presents Venkatesh Movies Ketugadu audio launch. Co-sponsors Best Western Ashoka Hotel, Sri Aditya Group, Sadguna Creations. Live చూస్తున్నారు మీరు Gemini Music, TV9, NTV and Vanitalo. అలాగే live updates on e3talkies.com. Music is on E3 Music and streaming on RDIO. Sound and lighting by Channel Tech. Event organized by Yuva Media and Entertainment. Movie co-sponsors Saridon. K.S. Ramarao గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన. ఫంక్షన్ ఇంకా అవ్వలేదు, దయచేసి అందరూ ఇక్కడే ఉండాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కుర్చీలో కూర్చోండి. థ్యాంక్ యూ. పెద్దలకు, ఈ ఫంక్షన్కి విచ్చేసిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ సినిమా మొదలుపెట్టే ముందు వెంకటేష్ గారిని తీసుకుని కిట్టు, మీరు ఇందాక నుంచి అనుకుంటున్న నాటి బాయ్ ఆయన చెప్పారు, కేటుగాడు, మన తేజస్, వీళ్ళ ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము ఇట్లా కొత్తగా పిక్చర్ మొదలు పెడుతున్నామండి, మీ సలహాలు అవి కావాలన్నారు. ముగ్గురు అది మాట్లాడుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకుంటున్నారు. ఏంటి మీరు నా దగ్గరకు వచ్చింది సరదాగా కబుర్లు చెప్పడానికా లేకపోతే ఏదన్నా సీరియస్ మ్యాటర్ ఉందా అంటే అయినా నవ్వుకుంటున్నారు. ఆ కిట్టు డైరెక్టర్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన చూసి వెంకటేష్ గారు నవ్వుతారు, ఆయన చూసి హీరో నవ్వుతాడు. ఎందుకు ఇట్లా నవ్వుతారు ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా నవ్వుతూనే ఒక గేమ్ లాగా ఈ పిక్చర్ని స్టార్ట్ చేశారు. అలాంటి నవ్వు ఈరోజు కూడా పిక్చర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళల్లో, ఆ టీంలో చాలా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రతి వాళ్ళలోనూ ఆ నవ్వు, ఆ ఎనర్జీ కనపడింది. అది చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. సినిమా జనరల్గా సినిమా తీసి అయిపోయే టైంకి ప్రొడ్యూసర్ ఏడుపు ముఖంతో ఉంటాడు, లేనిపోని టెన్షన్తో ఉంటాడు, సినిమా బిజినెస్ ఎప్పుడు అవుతుందా అని చూస్తూ ఉంటాడు. అయితే వెంకటేష్ గారు నా దగ్గరికి వచ్చి, నేను ఇంకో పిక్చర్ తీస్తున్నానండి, నెక్స్ట్ ఆల్రెడీ హీరోతో మాట్లాడాను, పిక్చర్ తీయబోతున్నాను. అరే ఈ పిక్చర్ వెంటనే మార్కెట్ చేయాలి కదండి, ఇప్పుడు రిలీజ్ చేయాలి, డేట్ ఏంటంటే డేట్ కూడా ఫిక్స్ చేసామండి, ఇది రిలీజ్ అయిపోతుంది, నెక్స్ట్ పిక్చర్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టబోతున్నాం అన్నారు. అంత గట్స్తో ఈ సినిమా మొదటి నుంచి స్టోరీ విన్నారా అంటే విన్నాను, చాలా బాగుందన్నారు, అలాగే చేశారు. సినిమా డ్యూరేషన్ అప్ టు దిస్ పాయింట్ ఆయన ఆ పిక్చర్ మీద చాలా నమ్మకంతో నాతో మాట్లాడిన ప్రతిసారి చాలా హ్యాపీగా చెప్పారు. ఆ ఎనర్జీ, ఆ హ్యాపీనెస్సే ఈ పిక్చర్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి ముఖ్య కారకుడు సాయి చాలా అద్భుతమైన సంగీత దర్శకుడు. ఇంతవరకు అతను చేసిన ఏ పిక్చరు
అతని మ్యూజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాల. మ్యూజిక్ అంటే ఏదో ఒక పాట 2 పాటలు కాదు, అన్ని పాటలు. ఆ పిక్చర్కి చేసిన ప్రతి పాట అతను హిట్టే చేశాడు. మీడియోకర్ సినిమా, ఎక్కువ ఖర్చు భరించలేని ప్రొడ్యూసర్, ఒక మాదిరి హీరో, 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ హీరోలు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ లేడే, మనం పెట్టుకోలేకపోతున్నామే, వాళ్ళ బడ్జెట్ చాలా ఎక్కువే అనుకునే టైంలో ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కన్నా తక్కువ కాకుండా ఎవరితో అయినా కాంపిటేటివ్గా చేయగలిగే సాయి కార్తిక్ ప్రతి సినిమాకి, తను చేసే ప్రతి సినిమా పెద్దది అనే సినిమా లాగానే అతను మ్యూజిక్ చేశాడు. ఆ పాటలన్నీ అంతే హిట్ అయినాయి, పిక్చర్లు కూడా హిట్ అయినాయి. అలాగే ఈ పిక్చర్ కూడా ఇప్పుడు మీరు అందరూ చూశారు. డెఫినెట్గా ఆయన 100% జస్టిఫై చేశాడని అనిపించింది. మెలోడీ సాంగ్ కానీ, ప్యాథటిక్ సాంగ్ కానీ, ఆ అమ్మాయి లాస్ట్లో చేసిన ఐటమ్ సాంగ్ కానీ, ఐటమ్ సాంగ్ ఏదో సెన్సార్ వాళ్ళు మేతమేశారని చెప్పారు, ఏదో నాకు తెలియదు, ఎందుకో సగం దాకా తినేశారని చెప్పారు. అది దాంట్లో చూసిన దాన్ని బట్టి మరి అంత నాకైతే ఐటమ్ సాంగ్లో ఉండాల్సినంత వాళ్ళు తినేసే అంత టేస్ట్గా ఉందో లేదో నాకు అర్థం కాల. ఏదైనా కానీ మొత్తం మీద సాంగ్స్ అన్నీ బాగుండటానికి ఖచ్చితంగా సాయి కార్తిక్ కారకుడు. అయితే ఈ యువ ఈవెంట్ వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సాయి ఇక్కడ లైవ్ పెట్టాడు. మరి లైవ్ పెట్టేటప్పుడు తన థియేటర్ ఎంత గ్రాండ్గా ఉంటుందో, ఎంత సౌండ్ వినపడుతుందో, అంత సౌండ్ వింటే ఇప్పుడు మీరు విన్న పాటలు ఒక 100 times బాగుంటాయి. అతని పాటలు మీరు విన్నది చాలా 1% మీరు విన్నది 100% బాగుండి తీరుతాయి. ఈ ఆడియో ఒక మాదిరిగా ఉంది, మరి బ్యాడ్ ఆడియో అని నేను చెప్పట్లేదు, ఈ సౌండ్ సిస్టమ్ అది. ఇక నుంచి ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కంపల్సరీగా ఇట్లాంటి ఫంక్షన్ ముందే వచ్చి సౌండ్ కూడా చూసుకుంటే వినిపించే తన పాటలు చాలా గొప్పగా ఉండటానికి అవకాశం ఉంది. మంచి ఆడియో పెట్టించండి, మంచి సిస్టమ్ పెట్టించండి ఆడియో ఫంక్షన్స్కి. వెంకటేష్ గారికి నా సలహా, వెంకటేష్ గారికే కాదు, చాలా చిన్న సినిమాలు తీసేటప్పుడు, నేను కూడా చిన్న సినిమాలు తీస్తాను, పెద్ద సినిమాలు తీస్తాను. ఐ లవ్ మేకింగ్ స్మాల్ ఫిల్మ్స్ ఓన్లీ. ఎందుకంటే నాకు నచ్చేయి, నా మనసుకి తృప్తినిచ్చేయి సినిమాలు చిన్న సినిమాలు కాబట్టి నేను ఎక్కువగా చిన్న సినిమాలు ప్రిఫర్ చేస్తాను. రకరకాల రీజన్స్ పెద్ద సినిమాలు కూడా తీస్తాను. చిన్న సినిమాకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రమోషన్ ప్రాబ్లం ఉంది. చాలా ఎంత ఖర్చు పెట్టామో అంత డబ్బుతో ముందుకు తీసుకెళ్ళాలి, మార్కెట్లోకి, ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఒక ఫంక్షన్తో ఇది సరిపోదు. రేపటి నుంచి ఇది రిలీజ్ అయ్యే వరకు ఎక్కడ చూసినా దీని గురించే వినపడాలి. ఈ మధ్య రిలీజ్ అయిన ఒక పెద్ద పిక్చరు వాళ్ళు డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టలేదు, కానీ ఆ పెద్ద పిక్చర్కి ఎవ్రీడే లాస్ట్ 3 years నుంచి ఫ్రీగా ప్రతి మీడియాలోనూ ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. అలాంటి పబ్లిసిటీ ప్రతి చిన్న పిక్చర్కి కావాలి. అది నిర్మాత, దర్శకుడు చాలా కష్టపడి చేసుకుంటే కానీ అది రాదు. మీడియా మిత్రులు కూడా అది గమనించి దయచేసి చిన్న పిక్చర్లకి ఇంకా ఎక్కువ మీ ప్లేస్ని మీరు చేయాల్సింది ఎక్కువ చేస్తే ఆ చిన్న పిక్చర్లు ప్రజల్లోకి వెళ్తాయి. సో వెంకటేష్ గారు, మీరు ఈ రోజు నుంచి ఈ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో అంత బాగా రిలీజ్ దాకా, రిలీజ్ నాడు కూడా, రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల దాకా మీరు ఖచ్చితంగా దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. దాని మీద ఆధారపడి మీ డబ్బు ఉంది. మీ డబ్బు మీరే కాకుండా మీ భవిష్యత్తు ఉంది. అది కాక మా తేజస్ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఛాలెంజింగ్గా, అక్కడ చాలా పెద్ద హీరోయిన్ ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఈ పిక్చర్ హిట్ చేసి తీరాల్సిన బాధ్యత మీద అవుతుంది. అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుదాం అనుకుంటుంది, ఈ తెలుగు ఇండస్ట్రీని రూల్ చేద్దాం అనుకుంటుంది. మన తెలుగు అమ్మాయి వచ్చి ఒక పెద్ద ఎంత సినిమా చేసినప్పుడు మీ బాధ్యత వీళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్ళి ఈ పిక్చర్ని హిట్ చేయాల్సిందే. అలాగే ఇతను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎందుకో లావ్ అయ్యాడు ఈ మధ్య, కొంచెం బాడీ కంట్రోల్ చేసుకుని ఇంకా యాక్టివ్గా ఉండి, నిజంగా చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఏదైనా కొంచెం లెంగ్త్ ఎక్కువైందో, కొంచెం ఈ సినిమా జాగ్రత్తగా తీసావా అంటే నవ్వుతూనే చెప్పేవాడు. ప్రతిదీ ఏ పాయింట్ చెప్పినా నవ్వుతూ చాలా అంతే స్పోర్టివ్గా బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా ఈ పిక్చర్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగటానికి, ఈ సాయి పాటలు ఇంత బాగా రావటానికి ఈ కిట్టు ఏ కారకుడు. కిట్టు దర్శకుడుగా డెఫినెట్గా మీరు అతను తీసిన షాట్లు కానీ, అతని క్యారెక్టర్స్ కానీ మీరు ఆయన ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేసిన టీజర్లో చూసుంటారు. ప్రతి క్యారెక్టర్ని, ప్రతి షాట్ని
చాలా బాగా తీశాడు ఆయన కిట్టు గారు. సో కిట్టు గారు కానీ, వెంకటేష్ గారు కానీ, సాయి కార్తీక్, మా తేజస్, ఈ అమ్మాయి, వీళ్ళు ఇంతే నవ్వుతూ ఇక్కడి నుంచి ఏ రోజు ఆపకూడదు. మీరు అంత పబ్లిసిటీ చేసుకుంటా, అంత ఖర్చు పెట్టుకుంటా పబ్లిక్లోకి ఇంకా ఇంకా వెళ్ళాలి. ఈ హీట్ తగ్గకూడదు. తగ్గితే మీ పిక్చర్కి ఓపెనింగ్ రాదు. మీ పిక్చర్ ఏదో ఇంకో పెద్ద పిక్చర్ మీద వేద్దాం అనుకుంటున్నారు. పెద్ద పిక్చర్ మీద వేయొద్దండి. చిన్న మీరు సింపుల్గా రిలీజ్ చేసుకోవాల్సిందే. పెద్ద పిక్చర్ మీద వేస్తే తెలిసి తెలియని ఆడియన్స్ అది గొప్పగా ఉంటుందని ముందు దానికి వెళ్తారు. బాగుందా బాగాలేదో తర్వాత విషయం. మీ పిక్చర్ బాగున్నా ఓపెనింగ్ ముందు రారు. అంచేత ఖచ్చితంగా మీరు మీ పిక్చర్ని సోలోగా రిలీజ్ చేయడానికి కానీ, ఏదైనా ఇంకో చిన్న పిక్చర్ ఉన్నప్పుడు కానీ రిలీజ్ చేసుకుంటే మీ పిక్చర్కి బాగుంటుంది. మీ పిక్చర్ ఖచ్చితంగా ఆడి తీరాలి. అటువంటి టీజర్ నేను చూసింది, నాకు ఆ ఇన్స్పిరేషన్ కలిగింది. మీరందరూ ఇంతే నవ్వుతూ, మీ ప్రొడ్యూసర్ గారిని ఇంతే నవ్విస్తూ, ఈ కిట్టు కానీ మా తేజస్ కానీ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని, ఈ పిక్చర్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం చేస్తే బాగుంటుందో మీరు ఇక్కడితో మర్చిపోకుండా ఈ యూనిట్ సభ్యులందరూ మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని పబ్లిక్లో తీసుకెళ్ళండి. కొత్త తరహా పబ్లిసిటీ చేయండి. ఈ మధ్య నేను చెప్పిన ఇందాక పెద్ద పిక్చర్ 3 సంవత్సరాలుగా ప్రతి మీడియాలోనూ దాని గురించి వచ్చింది, ₹1 ఖర్చు లేకుండా. అలాంటి తెలివితేటలతో మీ పిక్చర్ని ముందుకు తీసుకెళ్ళండి. దీనికి ఓపెనింగ్ వచ్చేటట్టు చూడండి. మిగతా విషయాలు తేజస్సును అమ్మాయి చూడగలరు. వాళ్ళిద్దరి దగ్గర ఆ టాలెంట్ కనపడుతుంది. వాళ్ళ అంత బ్రైట్గా ఉన్నారు వాళ్ళిద్దరూ. సో ఆల్ ది బెస్ట్ తేజ, ఆల్ ది బెస్ట్ అమ్మాయి చాందిని చౌదరి, ఆల్ ది బెస్ట్ సాయి. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు. సడన్గా నవ్వులుతా కూర్చుని అమ్మాయి గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు. మనం అమ్మాయిలు వేషం వేస్తే చాలా తెలిసిపోతాం. అతను ఆ డ్రెస్ వేసుకుని మనకు అర్థం కాకుండా ఉన్నాడు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. వెంకటేష్ గారు బాగా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామారావు గారు. ఐ లైక్ టు రిక్వెస్ట్ మూవీ ప్రెజెంటర్ తెన్నేటి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. కెఎస్ రామారావు గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇది నిజంగా సినిమా సక్సెస్ ఫార్ములా ఆయన చెప్పినట్టు. నిజంగా దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. దీస్ ఆర్ గోల్డెన్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ. బల్సాని గారికి తప్పకుండా విజయం అవుతుందని, ఆ విజయంలో నేను కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మీరు సినిమా చూసి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ సాయి కార్తిక్ మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ బై జోషి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తేజస్ హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ యాక్టింగ్ అండ్ ద హీరోయిన్ ఈజ్ రాకింగ్ ఇన్ ద మూవీ. I thank you very much for this opportunity. I just pray, because this is not the time to talk, I only pray that it should be successful. Thank you. థ్యాంక్ యూ తెన్నేటి గారు. కిట్టు గారు, కేటు గారి గురించి ఏం చెప్తారో విందాం. డైరెక్టర్ కిట్టు గారు, ఏంటి సార్ మీ పేరు టైటిల్ ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను పలకడానికి కష్టంగా ఉంది నాకు. అది ప్రొడ్యూసర్ని అడగలేండి. ఓహో వద్దులేండి, బాగుంది చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా ప్రకాష్ రాజ్ గారు కానీ, లేకపోతే లిరిక్ రైటర్స్ కానీ, సాయి అన్న కానీ. ఎందుకంటే సాయి అన్న ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎప్పుడు అంటా ఉంటా, అన్న బయట వాళ్ళకి ఇవ్వడం వేరు, నాకు ఇవ్వడం వేరు. నేనేమో ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. బయట వాళ్ళు వస్తే ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న కాంబినేషన్ ఉంటుంది నీకు. కాబట్టి నాకు మంచి మ్యూజిక్ కంపల్సరీ నువ్వు ఇవ్వాలన్నా. ఇచ్చావు, థ్యాంక్ యూ. అలాగే నేను అడిగిన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినందుకు కానీ, అడిగిన హీరో ఇచ్చినందుకు కానీ, హీరోయిన్ కానీ, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ నాకు వీళ్ళు కావాలి అంటే అంతే సపోర్ట్తో నాకు సపోర్ట్ చేసిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ప్రతి ఒక్కరికి నేను ఎక్కడ లొకేషన్ కావాలన్నా అక్కడికి వెళ్ళడానికి కష్టమైనా సరే అలాగే సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకి. కనీసం నేను ఫారెస్ట్లో చేస్తా ఉంటే అక్కడ కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉండదు. వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ కార్ వెళ్ళాలి, వెళ్తే సిగ్నల్స్ పనిచేయవు, అక్కడ ఉన్నవాడికి ఇక్కడ రావడానికి ఉండదు. అలాంటి చోట కూడా బేసికల్గా అందరూ సపోర్ట్ చేశారు. బాయ్స్ అంటే ఓకే, హీరోయిన్ కూడా అంతే సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. అలాగే ఇంత సపోర్ట్ చేసిన అందరికీ, మా అందరికీ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిట్టు గారు. ఇప్పుడు కేటుగాడికి ఈక్వల్గా పోటీ పడి నటించిన చాందిని చౌదరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన పెద్దలందరికీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్.
లైవ్ స్ట్రీమింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ, మీ టైం అది స్పెండ్ చేసి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. నా జర్నీ 2010లో స్టార్ట్ అయింది అండ్ ఇట్ టుక్ మీ 5 years టు స్టాండ్ హియర్ ఇన్ ద స్టేజ్. 2010 నుంచి 2015 వరకు నాకు హెల్ప్ చేసిన ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ రాలేని వాళ్ళకి, రావాలనుకుని రాలేని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ కిట్టు గారు ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. ఫస్ట్ మూవీలోనే ఇంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ గారు, యూ బీన్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రతి దాంట్లోని సపోర్ట్ చేసి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైనా సరే ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఎక్కడ ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తేజస్ has been an amazing co-star. He brings out the best in me. He's very fun. It's very fun to be with and to act with. And 1080 garu, thank you. First day nan chusinappudi nunchi naaku chaala support chesinanduku thank you so much. Sai Karthik garu, I loved your songs. Chaala beautiful songs. And I think almost anni songs ki neenku lyrics aithe batti vachesai. Chaala nachayi. Thank you so much. సింగర్స్ అందరూ దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. జోషి గారు, థ్యాంక్ యూ. చాలా వరకు నాకు కెమెరా యాంగిల్స్ అవి తెలియకపోయినా చాలా పేషెంట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా నన్ను చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారు, సురేష్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ థ్యాంక్ యూ అమ్మ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. క్రూ క్యాస్ట్ ఎవ్రీబడి, ఇంత పెద్ద క్యాస్ట్ మధ్యలోని నా ఫస్ట్ మూవీలో నన్ను నిలబెట్టి నన్ను నమ్మి నాకు అంత పుష్ ఇచ్చినందుకు ఐ రియలీ ఓ యూ గైజ్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనసూయ. థ్యాంక్ యూ. చాందిని హీరోయిన్ గారు ఇంత మాట్లాడడం ఆడియో ఫంక్షన్స్లో చాలా తక్కువగా అరుదుగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. తెలుగు అమ్మాయి ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్ కదా, ఐ షుడ్ నో తెలుగు అమ్మాయి కాబట్టి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కిట్టు గారు చెప్పండి. సారీ అండి, మా కెమెరామెన్ గారి గురించి మర్చిపోయాను. జోషి గారు, జోషి గారు, జోషి గారు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు ఏమిటి? రండి సార్. బేసికల్గా ఇందాక కేఎస్ రామారావు గారు చెప్పారు నవ్వుతూ కనిపిస్తున్నాయని, కానీ లొకేషన్లో ఎప్పుడు నవ్వుతూ కనిపించను. కనిపించరా? అస్సలు కనిపించను. కానీ నేను అంత కోపంగా ఉన్నా సరే ఎప్పుడు నువ్వు కోపంగా వద్దు, వెనకాల నేను ఉన్నానని వెనకాల సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏ సినిమా చేస్తున్న ప్రతి దానికి నేను అడిగిన ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ ఇది కుదరదు, ఇది రాదు అని చేశారు. సారీ సార్, మర్చిపోయినందుకు. సార్ 2 మాటలు వద్దా? సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సాయిరాజ్ మాస్టర్, థ్యాంక్ యూ. You're one of the best dance masters I have ever seen. I mean, when I learned dance and all that, also very patient, very amazing dance master. You were great. Sorry. థ్యాంక్ యూ చాందిని. ఓకే, సో ఇందాక ఓ వేసుకున్నారు మీ హీరోయిన్ కోసం, కేటుగాడు అని ప్రూవ్ చేసుకున్నారు. సరే, సుశాంత్ గారు చెప్పిన దానికి మీరే మాట్లాడతారని చెప్పారు. సో ఆ వివరణ ఇస్తూ మీ సినిమా గురించి చెప్పండి. మనం ప్రైవేట్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సార్ థ్యాంక్ యూ అనసూయ టు బీ స్పోర్టివ్ అండ్ వెరీ నైస్. ఐ రియలీ లైక్ యువర్ వర్క్. అందరికీ నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ, టీవీలో చూస్తున్న ప్రేక్షకులకి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ ఉండడానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు ప్రస్తుతానికి, మా అమ్మ, మా నాన్న అండ్ మై హోల్ ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ హూ ఆల్వేస్ సపోర్ట్ మీ. దాని తర్వాత నేను ఇక్కడ ఉండడానికి కారణం, నేను ఎప్పుడు అక్కడే కింద కూర్చుని చూసేవాడిని, నేను ఎప్పుడు ఎక్కుతానో స్టేజ్ ఏంటో అని. కానీ దానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు, మొట్టమొదటిగా కేఎస్ రామారావు గారు అండ్ సెకండ్లీ ప్రకాష్ రాజ్ గారు. వాళ్ళిద్దరు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంటే ఉండేవాడిని కానీ కొంచెం లేటు వచ్చేవాడిని, ఇంకొంచెం ఎర్లీ అయింది. బట్ డెఫినెట్గా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ లేటా? సో ఈ టీంకి వస్తే కేటుగాడు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, మై ఫ్రెండ్, ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు. అండ్ నేను ఎప్పుడు బోర్ కొట్టినా సాయికి ఫోన్ చేసి, సాయి స్టూడియోకి వస్తాను, బోర్ కొడుతుంది, నాకు కొంచెం పాటలు వినిపించేవాడిని. సో చాలా సినిమాలు నేను ముందే వేసేవాడిని. సో థ్యాంక్ యూ సాయి.
నాకు సాయి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అందుకనే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ముందే చెప్పేవాడిని నాకు సాయి కార్తికే కావాలి. సో థ్యాంక్ యూ సాయి. అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చావు. అండ్ లిరిక్ రైటర్స్ బాలాజీ గారికి, శ్యామ్ గారికి, భాషాశ్రీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. శర్మ గారికి, తెన్నెట్టి గారికి, అచ్చిబాబు గారికి, మా డాన్స్ మాస్టర్ సాయిరాజ్, ఫైట్ మాస్టర్ నందు, అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్. సార్ మీలాంటి ప్రొడ్యూసర్లు ఇంకా రావాలి, మంచి సినిమాలు తీయాలి. అండ్ మాలాంటి యాక్టర్ని, డైరెక్టర్ని, కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ కిట్టు ఫర్ గెటింగ్ మీ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ ముందు కొంచెం హెసిడెంట్గా ఉండేవాడిని, చూసిన తర్వాత నవ్వుతూనే ఉన్నాడు ఏంటి, కథ చెప్పడు నవ్వుతున్నాడు ఏంటి అని. సో నన్ను కన్విన్స్ చేసినందుకు థ్యాంక్స్, నువ్వు నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, సినిమా బాగా తీసినందుకు థ్యాంక్స్. సో బేసిక్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీరు డెఫినెట్గా ఆడియో చాలా బాగుంది, మీరు విన్నారు, మీ జడ్జ్ చేయండి. సో ఇలాగే మా సినిమాని ఇంకా మరింత ఒక మెట్టు పైకెత్తి మాకు మంచి ఒక మంచి బూస్ట్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ కేటుగాడు సినిమా త్వరలో రాబోతుంది, అందరూ చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. అనసూయ చాలండి, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, గుర్తించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు మనం కేటుగాడు ఆడియో ఫంక్షన్ జరుపుకున్నాం. సో మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడారు, మరి సాయి కార్తిక్ గారి సంగీతానికి అందమైన సాహిత్యం అందించిన నలుగురు పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. వద్దంటారు ఏమిటి? బాలాజీ గారు, శ్యామ్ గారు, శర్మ గారు, భాషశ్రీ గారు వేరే మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. పోన్లే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, 2 మాటలు మాట్లాడండి చాలు. హలో, అందరికీ నమస్కారం అండి. నీ మీదే వాలే గాలే చుట్టం నాకు, నీ కాలే మోపే చోటు కోట నాకు, కట్టు బొట్టు ఉన్న అందాల జావిల్లి, దిష్టే తీస్తా చుక్కలతో నా చెలి అనే ఒక మంచి మంచి పదాలు సాహిత్యం కోరుకొని మా దగ్గర కూర్చుని మరీ తీసుకో. ఒక 10 సినిమాల అనుభవం ఉన్న, దర్శకత్వ ప్రతిభ ఉన్న మన కిట్టు గారు తీసుకున్నారు. మంచి వ్యక్తి. అలాగే మన వెంకటేష్ గారు కూడా, మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకి మంచి అభివృద్ధి కలిగి ఆయన మంచి ఫ్యూచర్ ఉండాలి కోరుకుంటున్నాను. మన తేజస్, నాకు చాలా తేజ గారి సినిమా దగ్గర నుంచి పరిచయం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నీకు నాకు డాష్ చేసిన నుంచి. అలాగే మా సాయి కార్తిక్ గారు, అది నాకు మాతృ సంస్థ లాంటిది. ఇప్పటికీ ఇది 10వ సినిమా నేను ఆయనకు రాశాను. పటాస్, పైసా, అలాగే మన అసుర సూపర్ డూపర్ హిట్స్. అలాగే కేటు గారు కూడా మంచి ఆల్బమ్ అంతా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటూ, మా కిట్టు గారికి, మా అందరికీ, మీ ప్రేక్షకులందరూ మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఎవ్రీబడి రెడీ రెడీ అన్న ఆ జోష్ ఉన్న చేసింగ్ సాంగ్ రాయడం జరిగింది. అనుకోకుండా ఈరోజు మధ్యాహ్నం ఫైట్ మాస్టర్ నందు గారిని కలవడం జరిగింది. నందు గారిని అతను మాట్లాడుతూ, ఈరోజు ఈవినింగ్ కేటుగాడ్ అనే సినిమా ఆడియో ఉంది, అందులో ఒక మంచి స్పీడ్ సాంగ్కి, ఒక చేజింగ్ సాంగ్కి నేను ఫైట్ కంపోజ్ చేశానని చెప్తే, సార్ ఆ పాట నేను రాశానని చెప్పాను. అంటే ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ కూడా నచ్చినటువంటి పాట, అంత ఎనర్జీ ఉన్న పాటని అద్భుతమైన ట్యూన్ ఇచ్చినటువంటి మా సాయి కార్తిక్ గారికి. సాయి కార్తిక్ గారు నిజంగా ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు మా అందరికీ మా మాతృ సంస్థ, అది మంచి మనసున్న వాళ్ళు. రొమాన్స్ నుంచి స్టార్ట్ అయిన మా కాంబినేషన్ రౌడీ సింగిల్ కార్డ్తో ఒక రేంజ్కి వెళ్ళి ఇప్పుడు కేటుగాడ్లో ఒక మంచి పాట ఇచ్చారు. అట్లాగే ఈ కేటుగాడు నిజంగా కిట్టు నుంచే పుట్టిందేమో. కిట్టు నిజంగా మా అందరికీ బాగా కనెక్ట్ అయ్యి రైటర్స్తో పాటు టెక్నీషియన్స్ అందరితో పాటు చాలా అద్భుతంగా జోవియల్గా ఉంటూ మా దగ్గర నుంచి పని తీసుకున్నారు. ఏ పని చెప్పినా నవ్వుతూ ఉంటారు అన్న కిట్టు గారు. అట్లాగే ప్రతి మాటని ఓబే చేస్తూ అందరినీ తన వాళ్ళుగా చూస్తున్న ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారికి, మిగతా అందరికీ, అట్లాగే ఎనర్జెటిక్
తేజస్ అండ్ హీరోయిన్ మిగతా అందరికీ ప్రత్యేకంగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ ఆడియోని ఆదరించండి, అట్లాగే సినిమాను కూడా ఆదరించండి, హిట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బరాయ శర్మ, మాది ఒంగోలు. సాయి కార్తిక్ గారు ఓం అనే సినిమాతో నన్ను పరిచయం చేశారు. ఓం సినిమాలో ప్రణవంతో ఎవరైనా సరే ఓంకారంతో ఏదైనా కార్యక్రమం చేస్తారు. నాకు అవకాశం సాయి కార్తిక్ గారు ఓం సినిమా నుంచి కల్పించారు. ఇప్పటికి నాది ఇది 7వ సినిమా. 7 సినిమాలు కూడా అన్నీ కూడా సాయి కార్తిక్ గారి దగ్గరే రాశాను. మొత్తం ఆయన రాయించారు. ఇంకొక విశేషం ఏంటంటే కేఎస్ రామారావు గారు ముందుకు నిలబడి ఇలా విధంగా మాట్లాడడం అంటే చాలా విశేషం. నాకు చాలా సంతోషంగా ఉంది. చంటి, మరణం మోసం ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్ వ్యవహరించినటువంటి కేఎస్ రామారావు గారు ముందు ఈ విధంగా నిలబడడం, మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు చాలా మనసుకు హత్తుకుపోయేటట్టు పాట రాయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. అటువంటి కోరిక ఈ కేటుగాడు సినిమాలో కాపాడే రేప అనే పాట రాసి మనస్ఫూర్తిగా ఆ కోరిక నెరవేర్చుకున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సాయి కార్తిక్ గారికి, అలాగే మా కిట్టు గారికి, డైరెక్టర్ కిట్టు గారికి, మా ప్రొడ్యూసర్ గారు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. హీరో గారికి అందరికీ మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భాషశ్రీ అండి. ముందుగా మ్యూజిక్ కాబట్టి ఈ సినిమాలో నేను ఐటమ్ సాంగ్ రాయడం జరిగిందండి. చాలా సంవత్సరాల నుంచి సాయి కార్తిక్ గారు నాకు తెలుసు అన్నగారు, చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మొట్టమొదటిసారి ఈ సినిమా ద్వారా నాకు రాసే అవకాశం, అదృష్టం కలిగింది. థ్యాంక్స్ అన్నగారు. ఇకపోతే ఈ సినిమాలో నేను మాటలు కూడా రాశానండి. కిట్టు నల్లూరి గారు, ఫస్ట్ వెంకటేష్ బ్యానర్ నుంచి వస్తున్న కేటుగాడు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు, టాలెంట్ ఉన్న డైరెక్టర్ కిట్టు నల్లూరి గారు, తేజస్ గారు, అందమైన చాందిని గారు, ఇంతమంది కేటుగాళ్ళు కలిసి తీస్తున్న సినిమా కేటుగాడు డెఫినెట్గా అది సూపర్ హిట్ అవుతుందని నమ్ముతూ గ్యారంటీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఐడ్ లైక్ ప్రొడ్యూసర్ గారు రైట్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, నా మిత్రులకు అండ్ కేటుగాడు మూవీ ఎంటైర్ టీమ్ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పాల్సింది ఏం లేదు, అంది అని చెప్పేశారు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అండ్ కేటుగాడు మూవీకి ప్రాణం పోసిన సాయి కార్తికి స్పెషల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. బట్ తేజస్ మీరు వేదిక ముందే ఉండాలి. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంత ఫాస్ట్గా ఫామ్ అయిపోయింది, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. రియల్లీ నాకు ఇన్సిస్ట్ చేశారు సార్. దే వాంట్ టు షవర్ దేర్ లవ్ ఆన్ యూ తేజస్ గారు. సో అనౌన్స్ చేయడమే తర్వాత వచ్చేస్తారే ఏర్ వీళ్ళంతా. తేజస్ ఫ్యాన్స్ అసోసియేషన్. Anyways, thank you all of you and Ketugadu. Meanwhile, Ketugadu team andariki thank you very much, and audience thank you so much. You've been very great. Last variki unde inta audience ni nenu chaala aruga chustanu. Thank you so much for your patience. I hope you had a great time. And once again thank you very much all of you. Good night.